అత్తమ్మ. పండుకుందామనేసరికి ఇగో చిన్నది లేచింది ఎడుతుంది. ఆమెకు పాలు తాగిపించిన. అయ్యో పన్నట్టు వండే కాదే, అప్పుడే లేచి ఏడ్చిందా? లేచింది అమ్మా. అయ్యో మమ్మల్ని పిలిస్తే అయిపోగానే చేసి పెట్టుకోపోదుమా? పిలిచిన అత్తమ్మ, మీకే వల్లే లోపలికి సిస్టర్ వస్తే సిస్టర్ తోడి కూడా చెప్పి పంపిన. ఆమె కూడా మీకు చెప్పినట్టున్నది. మాకు చెప్పలేదు అదే. ఏమో అత్తమ్మ, ఆమె లోపలికి వస్తే మా వాళ్ళని రమ్మని చెప్పమన్నా. ఇక మీకు చెప్పనట్టున్నది. ఏ సిస్టర్ మా ముంగటి నుంచే మీరు కానీ మాకు చెప్పలే కాదే. మర్చిపోవచ్చే అమ్మా. అమ్మా, చిన్నదాని తలకాయ బాగా వేడిగా ఉన్నది. కళ్ళు కూడా పచ్చగా కనబడతాయి. డాక్టర్ వచ్చినప్పుడు చెప్తేమవే, ఇప్పుడు చెప్తాను మెల్లగా. నాకేం తెలిసే, ఇప్పుడే చూసిన నేను కళ్ళు పచ్చగున్నాయి, తలంతా మసులుతాంది. అయ్యో పిల్లకు పచ్చలు గిట్ల వస్తాయే? ఏమో అత్తమ్మా, పచ్చలు వస్తాయా? ఏమోనే మల్లిక, పచ్చలు ఎక్కువ ముందు డాక్టర్ చూపెట్టాలి. నేను కూరల నూనె కూడా పోయలేదు, గిట్లెట్లా వచ్చినాయి పచ్చలు? గందుకు రావదినా పచ్చలు. ఇన్ని రోజులు కడుపులో ఉంటారు కదా, బయటకు వచ్చినాక ఈ వెళ్తున్న చూసి వాళ్ళకు పచ్చలు వస్తాయి. కావచ్చు కావచ్చు అయినా. ఏం కాదు, పచ్చలు తొందరనే తక్కువ అవుతాయి కానీ పొద్దుగా ఎండ చూపెడితే అవే పోతాయి. అవునదా, పొద్దుగా ఎండ చూపెడితే అట్టేనే తక్కువ అవుతాయి. ఏం కాదు కదా, తక్కువ అవుతుందా? తక్కువ అవుతుంది బిడ్డ, మంచిగా పాలు తాగిపిస్తే అది తక్కువ అవుతుంది. అబ్బా మళ్ళీ మళ్ళీ టీరీలు అయినా అందరూ శివయ్య జాగరణ చేస్తే మనమైతే మన మనవన్ని మనవరాలు పట్టుకొని జాగరణ చేసి అవుతుంది. అవునదినా, నిజం చెప్పిను. వీళ్ళతోటే జాగరం అవుతుంది మనకు. అత్తమ్మ బావ వేయిందా ఇంటికి? పోలేదే, ఉన్నాడు. ఇక డెలివరీ 3 రోజులు అయింది కదా, డిశ్చార్జ్ చేపిస్తాడట. నేను ఇక్కడ ఇబ్బంది ఉన్నది, ఇంటికి తీసుకోవదామని డాక్టర్తో మాట్లాడడానికి వేయండు. అయ్యో అవునా అత్తమ్మ, మరి కుట్లు ఇప్పలే కదా? ఏం కాదట, గుట్లకు అయ్యి లోపల కరిగిపోయే కుట్లేసిరట. ఇంటికి పోవచ్చని అందరూ అంటారు. అవునా అత్తమ్మ, సరే మనం కూడా ఇంటికే పోదాం. ఇక్కడ ఇద్దరిని పట్టుకొని మస్తు ఇబ్బంది అవుతుంది కావచ్చుగా మీకు. ఏమి ఇబ్బంది? ఏడున్నా కదా ఇబ్బంది. మన ఇంటికాడ అయితే మంచిగా పక్కకి వేసుకొని వండొచ్చు. ఇలా వండరాదాయే చేయరాదాయే. మల్లిక, మంచిగా ఎత్తుకోవే పిల్లగాళ్ళను. ఇంకెట్లా ఎత్తుకుంటారే అమ్మా? మెడ కింద చెయ్యి. సరే అత్తమ్మ. మల్లిక, పాలు తాగిపించినాక భుజానికి వేసుకోయే, లేదంటే వాళ్ళు కక్కుకుంటారు. నా అత్తమ్మ. భుజానికి వేసుకొని మెల్లగా కొట్టాలనే, కొడితే పాలు కిందికి జారుతాయి. అవును బిడ్డ, పాలు ఇచ్చినాక ఎంబడే భుజానికి వేసుకోవాలి. సరేనే అమ్మా. అవు అదినా, మల్లికకు తినడానికి ఏమైనా పెట్టినవా? పెట్టినదినా, ఎల్లిపాయ కారం తెచ్చినావు కదా, దాంతో 2 ముద్దలు తిన్నది బిడ్డ. మటన్కి వండుకద్దాం అనుకున్నా కానీ ఇక పిల్లలకు పచ్చలైతే అన్న వాళ్ళే వండుకరాలే అదినా, లేకుంటే మటన్ వండుకద్దును. ఇంకా తీయదినా, ఎల్లిపాయ కారం తింటేనే చెప్పన పడతాయి పాలు. ఇదే అమ్మా, ఇన్ని ఎత్తుకో, పాలు తాగిండు కదా. మల్లిక, ఎత్తుకుంటా కానీ పిల్లగాని మూతి తుడిచినావా అని? మూతి ఉడవాలి, లేకుంటే నల్లగైతే పెరుగులు. అయ్యో మూతి తుడిచిరా అత్తమ్మ. సరే తుడుతా. ఎర్ర కచ్చిపు తెచ్చినా, దాంతో తుడువు. సరే అత్తమ్మ, తుడుతా. ఏమైందిరా ప్రసాదు, మల్లిక నువ్వు డిశ్చార్జ్ చేస్తానేమో? చేస్తా అన్నారే అమ్మా. పొద్దున్నేమో డిశ్చార్జ్ చేస్తా ఇంటికి పంపిస్తా అన్నారు. ఇక ఇప్పుడు పోయి మళ్ళీ అడిగితే ఎవరు బాబు నీకు చెప్పింది, ఇంకా 5 రోజులు ఈయనే ఉండడు అంటారే. నీ అవ్వ కర్మానికి అడిగినట్టు అయింది. ఇజ్జతంతా పోయింది నాది వాళ్ళ ముందు. అయ్యో డిశ్చార్జ్ చేయరట్నా బావా? చెయ్యరట మల్లిక. మరి సపరేట్ రూమ్ అన్న మాట్లాడపోయినా బావా, ఇక్కడ ఇబ్బంది అవుతుంది. లేవ్వట మల్లిక, అడిగినరా, అన్ని రూములు ఫిల్ అయినాయట. ఈ వీక్లా చాలా మంది డెలివరీ అయ్యారట. ఏ రూమ్ చూసినా మస్తు మంది ఉన్నారు. అందుకే ఇక నిన్ను డిశ్చార్జ్ కూడా గందుకే లేట్ చేస్తారు. పండుకోవడానికి ఇబ్బంది అవుతుంది బావా. అమ్మ అయితే పాపం కిందనేమంటుంది చిన్నోని వేసుకొని. ఏంటివైనా చిన్నోని వేసుకొని కింద పన్నవా? పన్నదినా. పిల్లగాడు ఒకటే ఏడుచుడు ఏడుతాడు. ఇక నా పక్కకి వేసుకొని అంటే సప్పుడే కావనడానికి కిందనే వేసుకొని అన్నా. అయ్యో గట్ల కింద వేసుకొని అంటావా అదినా? పిల్లగానికి ఏమన్నా కుడితే ఏమవు? అలాకేమన్నా తెలుస్తుందా కుట్టింది? నేను వండలే అదినా, ఈ పిల్లగాన్ని పక్కలేసుకొని చూసుకుంటూనే ఉన్నా. నిద్ర పోలే. ఏమో కింద అయితే వండకు. సరే అదినా, కింద వండగాని. చీ అవ్వ, ఇక్కడేమో బాగా ఇబ్బంది అవుతుందా, ఏ రూమ్లో ఏమో దొరుకుతలేవా. వేరే హాస్పిటల్కి పోదామంటే పట్టి ఇదే హాస్పిటల్కి తీసుకొచ్చిర్రు. గట్లంటవేంది బావా, మనకే కదా డెలివరీ ఖర్చులు కొంచెం తగ్గినాయి, కొంచెం అడ్జస్ట్ కావాలిగా. సరే ఇక మీ ఇష్టం, మీరు మీ తిప్పలు పడుర్రి, నేను ఇంటికి పోతానే అమ్మ. నేను కూడా వస్తారా ప్రసాద్? ఈరైతే నాకు నిద్ర పడతలేదు, నేను కూడా వస్తా. నువ్వు అత్త ఎట్లనే అమ్మా, ఇద్దరిని మా అత్తమ్మ ఎట్లా చూసుకుంటుంది?
ఏమోరా నాకంత తలకాయ తిప్పినట్టు అవుతుంది ఓకారం వచ్చినట్టు అవుతుంది నేను ఇంటికి వస్తా కావాలంటే నువ్వు ఉండు బెడ్ కాడ ఏం హాస్పిటల్ రా వచ్చిన కానుంచి అంత రోజు ఆసన వస్తుంది అంత కడుపు లోపినట్టు అవుతుంది కక్కత్తాంది అయ్యో కక్కత్తంది అత్తమ్మ మరి ఇంటికి పోర్రి అమ్మ చూసుకుంటది కానీ మెల్లగా మీరు ఇంటికి పోర్రి పోతేనే మల్లిక నాకు ఇక్కడ ఉంటే తలకాయ అంత తిప్పినట్టు అవుతుంది ఓకారం వస్తుంది అంత సరే అదినా పో తలకాయ తిరుగుతుందేమో పారా ప్రసాదు నన్ను బస్ ఎక్కించదుపా నేను ఇంటికి పోతా మెల్లగా నువ్వు అత్తమ్మ ఇద్దరు బెడ్ కాడ ఉండరి సరేనే అమ్మా మరి పావే ఇక బస్ ఎక్కిచ్చేస్తా చీకటైతుంది. బిడ్డ చూసినవానే మీ అత్త ఎట్లా తప్పించుకొని పోతాందో ఓకారం ఎక్కడదే అందరు ఉండేటోళ్ళు మనుషులు కాదా ఓకారం వచ్చినట్టు అవుతుంది అన్నయ్య పొమ్మన్న అందుకే ఇక ఏమోనే బిడ్డ నాకైతే అర్థమైతలేదు మీ అత్త అయితే అంత యాక్టింగ్ చేస్తుంది తినంగానేమో మంచిగానే తిన్నదే లపలప ఆ తినంగా లేని ఓకారంకి ఇప్పుడు ఎక్కడ వచ్చిందే ఇక బావతోటి బిర్యానీ తెప్పించుకున్నది మంచిగా ఒకటే సాటుకు పోయి తిన్నది తినంగా అయితే ఏం కాలే కానీ అంత రోత వాసన వస్తుందట మీ అత్తకు ఏమో పట్టే అమ్మ ఇక ఆమె పోయింది కదా ఆమెను ఏమంటావు ఇక మన తిప్పల మనం పడదాం ఏం చేస్తాం ఇక ఏమోనే బిడ్డ నువ్వు మీ అత్తను బాగా వెనకేసుకుని వస్తాను ఇప్పుడే అరుచుకుంది రేపు నువ్వు ఆడికి పోయినాక నిన్ను చూస్తుందన్న గ్యారంటీ ఉన్నది నాకైతే నమ్మకం లేదు బిడ్డ నువ్వు అంతా బాగా వెనకేసుకొస్తాను వాళ్ళను సరేనే అమ్మ ఊర్రకు అంతా తలకాయ వస్తుంది నాకు కూడా తలకాయ నొత్తది ఎందుకు నయ్యది ఆ చెవులో దూది పెట్టుకో అంటేనేమో చెవులు వస్తాయి అని దూది తీసేస్తుంది తలకాయ నొయ్యమంట నొయ్యదా అబ్బా అమ్మ నీకు దండం పెడితేనే ఊర్రకే పిల్లగాళ్ళతోటి కాదే నీ నిర్వాడు నీతోటే నాకు నిర్వాడట్టు అవుతుంది పోయిందా బా అత్తమ్మ బస్ ఎక్కిచ్చిండ్రా మల్లిక అబ్బా ఇద్దరు ఒకటేసారి ఎడతారు గానీ అమ్మా ఇటు ఈరా మల్లిక నేను ఎత్తుకుంటా అల్లుడు నువ్వు చిన్నవని ఎత్తుకో నేను చిన్నోని ఎత్తుకుంటా మల్లిక పాలు తాగిపియే చిన్నోనికి తాగిపిస్తానే అమ్మా తాగుతలేడు నేనేం చేయాలనే గట్టనే చేస్తారు పిల్లగాళ్ళు మంచిగా పట్టుకొని తాగిపి సరేనే అబ్బా పంట ఇద్దరు ఒకటేసారి పంటారు లేకుంటే ఇద్దరు ఒకటేసారి ఎడతారే అవునే బిడ్డ గట్నే చేస్తారు ఇప్పుడు చూడు ఇద్దరు మంచిగా అన్నారు అల్లుడు జర్సేపు పండుకోపో బిడ్డ వీళ్ళు అన్నారు కదా వీళ్ళు అన్నప్పుడు పండుకోపో సరే అత్తమ్మ పండుకుంటా అత్తమ్మ నువ్వు కూడా కొద్దిసేపు పండుకో మల్లిక నువ్వు కూడా పండుకోరాలు అన్నప్పుడు చూసినావా బుజ్జి మీ అత్త ఎంత పెద్ద ప్లాన్ వేసిందో నైట్ అంతా జాగారం చేయాల్సి వస్తుందా నీళ్ళతోటి మంచిగా తప్పించుకొని పోయింది ఏమోనే అమ్మా పోయిన దాని గురించి మనకెందుకు కానీ ఏ వండుకుందాం నాకైతే బాగా నిద్ర వస్తానే కళ్ళు మండుతానే హలో అమ్మా ఏడునే రాధికవ్వా నేను హాస్పిటల్నే ఉన్నానే బిడ్డ ఆయన డెలివరీ అయి 4 రోజులు అవుతుంది చూడడానికి రాకపోయిరే వాళ్ళు అందరు వచ్చి చూసిపోయారు మీరే అత్తలేరు ఏం చెప్తారా ఇంటికాడ అత్తానమే అమ్మ బస్ స్టాండ్లోనే ఉన్నాం అది చెప్పడానికే నీకు ఫోన్ చేసింది అత్తారానే రారి లిల్లీ కూడా వస్తుందా లిల్లీ కూడా వస్తుంది మా జోలికి ఇట్లా తీసిందా నీ అత్తలేరని అంటాందే మీ అదిన వాళ్ళ అవ్వతోటి చెప్పంగా ఇన్నా నేను ఇని రూలో పోయేసరికి మాట మార్చిర్రే ఇద్దరు అవునానే అమ్మా ఏమంటుంది అదేనే చూడ్డానికి అత్తలేరు కనీసం ఫోన్ చేసి కూడా మాట్లాడతలేరు అని అంటాను ఏందట్నే ఆమెకు బాగా మాట్లాడుతుంది ఆమె ఏమన్నా నాకు ఫోన్ చేసిందా అని అన్నయ్య ఫోన్ చేసి చెప్పిండు మా అన్నయ్యతో మేము మాట్లాడినా ఆమె ఏమన్నా నాకు చేసిందా నేను మాట్లాడడానికి ఫోన్ చేసి ఇప్పుడు గయ్యండి ఎందుకే బుద్ధిగా మీరైతే అత్తారు కదా తొందర రారి అత్తం ఈడదానికి వచ్చిన వాళ్ళం ఇంటికి పోతావా అని మా కోసం కాకుండా మా అన్నగారి కోసం వచ్చి పిల్లల్ని చూసిపోతాం ఏమో బిడ్డ మీరైతే రారి వచ్చి చూసిపోతే నాకు నిమ్మలం అవుతుంది సరేనే అమ్మా అత్తం ఏమంటుంది అమ్మ ఏమంటలేదే మనం చూడ్డానికి పోలే కదా ఎప్పుడు వస్తారని అడుగుతుంది చెప్పపై నువ్వు అత్తనవని చెప్పిండే అత్తనవని అవ్వ బిడ్డలిద్దరూ గులుగుతారట మనం అత్తలేవని ఎందుకు గులుగుతారే ఏమోనే వాళ్ళకే రోగం ముట్టిందో ఆమె కనుక అన్నది ఆగనే ఆగుతలేదు అసలు మనకు ఫోన్ చేసి చెప్పిందా అని ఓ రాధిక ఎందుకే గన్న అబద్ధాలు ఆడుతావు ఫోన్ నీకు చేసే కాదే ఫోన్ చేస్తానని చూసి కూడా ఫోన్ గడియెత్తి కాదే మళ్ళీ ఇప్పుడు ఇట్లా మాట్లాడతాను ఒకటేసారి చేస్తుందా నేను అప్పుడు పని మీద ఉన్నా ఫోన్ కడిగేసిన మళ్ళీ ఎత్తేమావు ఒకటేసారి చేసి అప్పుడేకుంటుందా అబ్బా మీ ఆడలతోటి గిదేనే లొల్లి పాపం ఆడ ఆపరేషన్ అయ్యా ఉంటే మీరేమో ఫోన్లు ఎత్తలేరంటానే విందే పాపం ఆడికి ఫోన్ చేసినా కూడా కడిగేసి గిట్లా మాట్లాడుతానే విందే ఇదేమైనా న్యాయమేనానే నువ్వుండు బావా నీకేం తెలియదు ఆపురి అక్క మీరు బస్ వస్తుంది కదా చేయట ఆపు సరేనే ఆపుతా ఆపుర్రి ఆపన్నా బస్ ఆపు బస్ ఆగిందే రాధిక ఎక్కినాం పోనీ ఇక
ఓ రాధిక, మీ అవ్వ ఈ రైలు బండి నడుపుతుంది కాదే. నువ్వుండు బావా. అయ్యో పాపం, మా అమ్మ ఎందుకు గీడవన్నది? అమ్మా అమ్మా, లేవే, ఇక్కడ నువ్వు అనుకున్నావు. అమ్మమ్మ లే, నేను చిన్న పాపని చూడడానికి వచ్చిన. లే నువ్వు. ఏంది ఎంత విడిచినా సపోర్ట్ చెప్పలేదు. పాపం నైట్ నిద్ర సరిపోయిందో లేదో. అమ్మా లేవే. అవో బిడ్డ, మీరెప్పుడు వచ్చిరే? లేపనా లేపుతలేరు నన్ను. ఓ అత్తమ్మ, అట్లాంటివింది. నిన్ను లేపడానికి నీ పెద్ద బిడ్డ చిన్న బిడ్డ ఒక యుద్ధమే చేసిర్రు. ఏ ఆగలుడు, నీ హాస్పిటల్ కాడ చూపలేంది. పారి పారే బిడ్డ, మీ అల్లుని కోడని ఇద్దరు యుద్ధు పారి. వదిన నిన్నే ఉంచిరానే? లేదే బిడ్డ, ప్రసాద్ గారు వేరే రూమ్ తీసుకున్నాడు. వేరే రూమ్ తీసుకున్నాడా అని? ఎందుకే? ఏమోనే బిడ్డ, ఏదో స్పెషల్ రూమ్ అట, రోజుకు 1000 రూపాయలట. చూడ్డానికి వచ్చిన వాళ్ళకు మంచిగా ఉంటది అని తీసుకున్నాడే. అబ్బో, అన్నం నేను తక్కువ అంచనేసిందే. పెళ్ళానుకుని పిల్లలకు నొయ్యెత్తలేడు గింజ కూడా. ఇక ఏమో పోయే బుజ్జి, మీరైతే సుదురు పారి. అమ్మమ్మ, చిన్న పాప ఎక్కడా? నేను పోతా చూస్తా. ఇంతయ్యా, నీకు పెళ్ళం వచ్చిందిరా? నీ పెళ్ళాన్ని చూస్తావా? పెళ్ళం వచ్చిందా అమ్మమ్మ? ఏది చూపెట్టు. లోపల ఉన్నారు పాచింటయ్యా, సుద్దు. పావే అమ్మమ్మ, నేను చూస్తా. అగో అమ్మ, ఇదేందే? ఈ మహారాణి మంచిగా బెడ్ మీద వన్నాయి కాదే. ఇంత మంచి రూమ్ తీసుకున్నాను అన్నయ్య. నువ్వెందుకే బయట వన్నావు? ఆమెమో మంచిగా బెడ్ మీద వంటంటే నువ్వు వచ్చిగా హాల్ ఎందుకు వన్నావు? ఏ నేనేమన్నా బిడ్డ, పిల్లగాళ్ళు ఎడతంటే నిద్ర పట్టలేదు. ఇక అందుకే వచ్చి ఆడ ఒరిగిన. చూస్తానవానే అమ్మ, మనం వచ్చిన నీళ్ళు లేవనే లేత్తలేరు. అవ్వా బిడ్డలు ఇద్దరు మంచిగా అన్నారు. అక్క ఎప్పుడొచ్చిరక్క? మేము వచ్చి గంట అవుతుంది, మీరే లేత్తలేరు. అయ్యో అవునా అక్క, వచ్చి గంట అవుతుందా? అత్తమ్మ లేపుతా అయిపో కదా మమ్మల్ని. ఏ ఇక పండుకున్న వాళ్ళని ఎట్లా లేపడానికి లేపలేదే. అసలు నీకు నిద్ర ఉంటలే కదా, అందుకే లేపలే. అక్కలు వచ్చినప్పుడు లేపవా అత్తమ్మ? రాధిక ఎప్పుడొచ్చిర్రా? మేము ఇప్పుడే వచ్చినాం అత్తమ్మ. మంచిగా ఉన్నారా రాధిక? లిల్లీ మంచిగా ఉన్నావారా? మంచిగానే ఉన్నాం అత్తమ్మ. మా కొడుకు రాజేష్ని తీసుకొని రాలేదా లిల్లీ? ఆయనకేదో పన్నదటత్తమ్మ, అందుకే రాలే. అట్లనా, సరే సరే. సరే కన్నయ్యలు, మీ అత్తలు వచ్చిరని ఎడతానవా? దాదా అత్త దగ్గర పోయేదా? ఓ నానిగా, నా దగ్గరికి అత్త అని ఎడతానవా? అవునే బుజ్జి, మేనత్త వచ్చిందని ఎడతాండే. అవునా చిన్న కన్నయ్య, అత్త వచ్చిందని ఎడతానవా? సేమ్ అన్నయ్య తీరే ఉన్నాడే. ఆ ముక్కు మూతి అయితే మొత్తం అన్నయ్యే, జిరాక్స్ కాపీ లెక్కున్నాడే అన్నయ్యకు. ఈ ఎంటికలైతే అన్నయ్య కాదే. అమ్మ, అన్నయ్యడే కనబడతలేడు. అన్నయ్య టిఫిన్ తీసుకొస్తాను వేయండి బయటికి. టిఫిన్ తీసుకొస్తాను వేయండి అని. సరే అన్నయ్య, నీ కోడల్ని ఎత్తుకో. ఇటీరా మల్లిక, ఎత్తుకుంటి. మల్లిక, నీ బిడ్డ గమ్మ తిడుతుందిరా. గట్లనే అల్లరి అల్లరి ఎత్తాను అన్నయ్య. అవునారా? సేమ్ నీ తీరే ఉన్నది. ఆ కళ్ళు, ఆ ముక్కు అచ్చ నీ తీరే ఉన్నదిరా. చింటయ్య, నీ పెళ్ళాన్ని ఎత్తుకోవారా? ఎత్తుకుంటా. నీకు ఎత్తుకోరాదురా నాని. పిన్నెత్తుకుంటది, ఎత్తుకున్నాక నీకు ఇత్తది. సరే డాడీ, పిన్నికి కనబడతలేదు నాకు. నువ్వు బాగా ఎత్తున్నావు. సరేరా చింటూ, మీ పిన్నికే ఇత్తన్నావు. లిల్లీ, నీ కోడలు తీసుకోరా. ఇటీ బావా. ఓ వదినా, నా కోడలు మంచిగా క్యూట్ ఉన్నది. క్యూట్ ఉన్నదా లిల్లీ? అయ్యో ఏందిరా, ఎందుకు ఎడతాను? డాడీ, నాకు కనబడతలేదు నా పెళ్ళం, నేను చూస్తా. అరే ఏందిరా? అన్నయ్య, ఈ బెడ్డెక్కి కనబడుతుంది. సరే అమ్మా. అరే ఈ బెడ్ ఎక్కరా, కనబడుతుంది. హాయ్, సూపర్ ఉన్నది డాడీ నా పెళ్ళం. సూపర్ ఉన్నదా చింటూ? మంచి ఉన్నది. అత్త, ఏం పేరు పెట్టిర్రు? ఇంకా పెట్టలేదు చింటూ. 21 days అయినాక పురుడుకు పేరు పెడదాం. పురుడుకు పెడతారా? సరే. అగో అక్క, మీరెప్పుడు వచ్చిరే? ఓ మేము వచ్చి గంట అవుతుందిరా. ఇవరా కెటువేను? ఎటు పోలేదా? ఇగో టిఫిన్ తీసుకొచ్చిన. అవునారా? మరి ఇయ్యపోయినావు, తింటారు కదా. ఇత్తనే. అమ్మా, చెల్లెలు ఉన్నప్పుడు మీరిద్దరు తినిపోరే. సరేరా, నువ్వు కూడా మా తినేవు. నేను బయటనే తినచ్చిందే. అత్తమ్మని తీసుకొని పో, అలా ఇడ్లీలున్నాయి, తినిపోరి.
సరేరా తింటాం. అయినా పిల్లలు వాళ్ళు చూసుకుంటారు కానీ ఇగో ఇడ్లీ తెచ్చినట్ట పోయి తినద్దా. ఏ నాకు అద్దదినా, నువ్వు తినరా పో. ఏ దాదినా తిందు, పొద్దున్న నేను తినకపోతే మళ్ళా పిల్లగాని ఎడితే ఎట్లా? అలాగ ఎత్తుకోవద్దో ఎత్తుకోరాదు. నువ్వైతే తినరా పో అదినా, నువ్వు తినొచ్చినాక నేను తింటా. ఏం కాదు దాదినా, నా బిడ్డ రాయకలేదా ఎత్తుకుంటుందా. సరే పా అదినా తిందాం. కూసోపోయిర్రి అక్క, అట్లనే నిల్చున్నారు. బావా ఇటు కూసుందిరా. సరేనోయ్. అరే తమ్ముడు కాదురా, బామ్మరిది అయితే నీకు. ఆడుకుంటారు నాన్న, నీతో ఆడుకోపోతే ఎవరితో ఆడుకుంటారు? నువ్వు ఆడిపియ వాళ్ళను, నీ పిల్లాన్ని ఇగో నీ బామ్మరిది అన్ని మంచిగా ఆడిపియాలి, సరేనా? సరేనే మమ్మీ. అన్నయ్య నీ పిల్లలైతే సూపర్ ఉన్నారా. అచ్చం నీ కొడుకేమో నీ తీరున్నాడు, నీ బిడ్డనేమో మల్లిక తీరున్నది. జిరాక్స్ కాపీలు వచ్చిర్రా. అవునే అక్క, సేమ్ మా తీరే ఉన్నారు. అరే నీ బిడ్డనైతే మా చింటికానికే ఇయ్యాలి. ఇయ్యనా అనే అక్క గట్లా అంటాను. ఆడిప్పటి నుండే నా పిల్లవని తిరగబట్టే, పెద్దగా అయినాక చేసుకోకపోతే ఆ సంగతి చెప్తా నేను. చేసుకుందిరా చింటూ. సరే మమ్మీ డాడీ పెద్దగైనాక నాకు ఆమెనే కావాలి పెళ్ళంగా. సరేరా చింటూ, నువ్వు అద్దన్నా కాదన్నా నిన్ను ఆమెకిచ్చే పెళ్లి చేపిస్తాం. భలే అల్లుడు ఉన్నాడు పోవే. పెద్దగా అయినాక ఏం చేస్తాడు కానీ ఇప్పుడైతే నా పిల్లమే అంటాడు. అరే అన్నయ్య ఆ సంగతి పక్క నుంచిరా. మాకు వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ ఇప్పిస్తానంటిగా, ఏం సప్పుడు ఎత్తలేవేంద్రా? అవునన్నయ్య ఇప్పిస్తానంటే కాదురా, ఇప్పుడు ఎందుకు సప్పుడు ఎత్తలేవు? వామ్మో వీళ్ళకు వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ ఇప్పిస్తానన్నా నాకు తెలియకుండా. ఇప్పిస్తానే లిల్లీ, 21 అయితే కానీ 21 అయిపోయినాక మీకు ఏది కావాలంటే అది కొనిస్తా. ఏది కావాలంటే అది కొనిస్తా అంటాను. చీపాడుగాను, నేను తులం బంగారం పెట్టమని అడిగినా అయిపో, చీప్గా గీ వాషింగ్ మిషన్ కొనిరా అన్న. అక్క 21 అయిపోయినాక కొనిస్తా అంటాను కాదే, నీకు ఓకేనా? నాకు ఓకేనే. మరి ఇంకేందే, నీకు హ్యాపీనా ఇక హ్యాపీగానే ఉన్నాం గాని. మళ్ళేందే అక్క నీకు? చీ నేను గిట్లా అనుకోలేదురా, తులం బంగారం కొనివ్వంటే అయిపో, యాక్టివ్గా ఈ వాషింగ్ మిషన్ అడిగినా. ఏంది తులం బంగారమా? ఏంది అంటానవేంద్ర అన్న, మా కాకపోతే ఇంకెవరు కొనిస్తా? వామ్మో వీళ్ళేంది ఇంత డేంజర్గా ఉన్నారు. వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ అద్దాట, డైరెక్ట్ బంగారం కేసరి పెట్టిరుగా. ఏ అబ్బా, బంగారం అయితే నా తోడు కాదే. వాషింగ్ మిషన్ అన్నారు, వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ ఇప్పిస్తా, కానీ బంగారం కొనాలంటే మనతో అయితే అదే ఇప్పుడు. సరే అన్నయ్య, మేమేదో అట్టిగానే అడిగినాం కానీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఇప్పి. అమ్మా అట్టేని అడిగిరానే. సరేనే, కావాలంటే మీకు కాస్ట్లీ ఫ్రిడ్జ్ కాస్ట్లీ వాషింగ్ మిషన్ ఇప్పిస్తా, ఓకేనా? ఓకే రా అన్నయ్య. అన్నయ్య వీళ్ళేంద్రా ఉన్నట్టుండి ఇద్దరు ఒకటేసారి ఎడతారు. అంతే రాళ్ళు, ఏడితే ఇద్దరు ఏడతారు, లేకుంటే ఇద్దరు సైలెంట్ ఉంటారు. ఇగోరా అన్నయ్య, ఎత్తుకో నాకు భయం అవుతుంది. మీ వదినకి లిల్లీ పాలిస్తుంది. సరేరా అన్నయ్య. మల్లిక బాగా సేపు అయినట్టున్నది కదా పిల్లలకు పాలియక, కొన్ని పాలు తాగిపీరా. సరే బావా తాగిపిత్తా. బామ్మర్ది మనం అట్లా బయటకు పోయేద్దాంపా. సరే బావా పోయేద్దాంపా. అబ్బా బాగా కష్టంగా ఉంది కావదినా, ఇద్దరు ఒకటేసారి ఏడితే పాలు ఎట్లా ఇస్తాను నువ్వు? అది ఆవైనా బాగా ఏడ్చినప్పుడేమో ఈ ఇద్దరికి తాగిపిస్తానా, ఇక ఒక్కొక్కసారి ఏమో ఒక్కొక్కరికి ఇస్తాను పాలు. అయ్యో అట్లనా, ఎంతైనా నీకు కొంచెం కష్టమే. ఇక కష్టమే అక్క, బాగా ఇబ్బంది అవుతుంది. పాప మా అమ్మకైతే కొంచెం కూడా నిద్ర ఉండలేదు, ఎప్పటికి ఎత్తుకొని కూర్చుంటుంది. బాగా ఇబ్బంది అవుతుంది పాప అమ్మకు. అక్క వీళ్ళు పుట్టినప్పటి నుండి అయితే చక్కగా నిద్రనే ఊతలేను నేను. ఇక గట్నే ఉంటుంది వీళ్ళు పెద్దగా అయ్యేదాకా. ఏంది కన్నయ్య ఎందుకు ఎడుతున్నావు? ఆకలి అవుతుందా బంగారు కన్నయ్యకు? అబ్బా బాగా ఎడతాడు కదా, నేను పాలి, నేను చిన్నదాన్ని ఎత్తుకుంటా. ఇటు అక్క పాలిస్తా. అబ్బా ఏంది వదినా, నిన్నైతే ఊపిరి కూడా తీసుకొని ఎత్తలేరుగా, నాన్ స్టాప్ పెడతారు. గట్లనే ఉంది లిల్లీ, ఒకరు కాకపోతే ఒకరు ఎడుతూనే ఉంటారు, అసలు రెస్టే ఉండలేదు. అమ్మో పిల్లలైతే ఇంత కష్టం ఉంటుందా? నాకైతే అద్దే అద్దు. ఏంది లిల్లీ గిదానికి భయపడతావా అని? మరి కాదా అని అక్క, వదిన చూస్తుంటే నాకు భయం అవుతుంది. రేపు నాకు పుట్టినా కూడా నా పరిస్థితి కూడా ఇంతే కావచ్చుకా. ఏం కాదే, ఇద్దరు పిల్లలు అయ్యేసరికి ఇంత ఇబ్బంది అనిపిస్తుంది, ఒక్కరైతే ఏమవుతుంది ఏం కాదు. అట్లా భయపడద్దు లిల్లీ,
నిన్ను చూసుకోవడానికి మీ అమ్మ ఉన్నది, మీ అక్క ఉన్నది, ఇంకా నానమ్మ ఉన్నది, ఇంకా నేను కూడా ఉన్నా. నీకు ఎందుకు ఇబ్బంది అయితే చెప్పు? నాకంటే మా అమ్మ ఒకటే చూసుకుంటుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది. నీకు అట్లా ఇబ్బంది ఏమి ఉండద్ది, మేమందరం చూసుకోమా. ఓ, వాళ్ళ అమ్మ ఒకతే చూసుకుంటుందట, మా అమ్మ చూసుకుంటలేదు ఇక. దీనికి మూర బాగున్నది, మొత్తానికే మా అమ్మ ముట్టనట్టు ఎత్తుకున్నట్టు చేస్తుంది. ఏమైంది లిల్లీ, మాట్లాడతలేవు? కరెక్టే వదినా. ఏంది బుద్ధి తల్లి, నువ్వెందుకు ఎడతాను మళ్ళీ ఇప్పుడు? ఇటే వదినా, నేను ఎత్తుకుంటా, ఊకున్నాడు కదా. సరే లిల్లీ, తీసుకో. లిల్లీ, మంచిగానే ఎత్తుకుంటానవే, ఎత్తుకోవే, నీకు పిల్లలు పుట్టినాక ఇది ప్రాక్టీస్ లెక్క ఉంటుంది. నువ్వుండే అక్క, నేనేదో భయపడకుండా ఎత్తుకున్నా. ఇప్పుడు మా చింటుగాడు ఆడిండు ఆడిచ్చం ఆడేమనుకున్నాడు పాపం. మల్లిక, ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారట నిన్ను? ఇంకా 4 days ఉండుడట అక్క. అవునా, కుట్లిప్పినాక పంపిస్తారు కావచ్చు. అక్క, కుట్లిప్పేటి కాదట, కరిగేటి వేసినా అన్నారు. కరిగేటి వేసినాక మరి ఇన్ని రోజులు ఎందుకు ఉంచుకుంటారు? ఏమో అక్క, బాబా కూడా అదే అడిగితే ఉండాలి 4 days అబ్జర్వేషన్ ఉన్నాకనే పంపిస్తాను, డిశ్చార్జ్ చేస్తాం అన్నారట. ఏమో ఇక ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్క తీరుంటది. బావేడే అక్క, పోదామంటే అటే వేయండు. ఏమోనే, ఎటు వేరు వాళ్ళు. పోదామే అక్క, బాగా లేట్ అవుతుంది ఇక. సరే పోదామే, అమ్మోళ్ళన్న రాని రాదే. ఇల్లు తేడానికి వేరు గింతసేపు పోతారా అని. ఏమోనే, గింతసేపు వేరు అదా లిల్లీ, ఇక మీరు ఉన్నప్పుడు అన్ని చదువుకుంటారు కావచ్చు. చదువుకుంటారు కావచ్చు అయితే. అమ్మా, తిన్నరానే? తిన్నాం బిడ్డ, మీరు కూడా తిందరు పారాదరి. ఏ అద్దే అమ్మా, మేము పోతాం ఇక, బాగా లేట్ అవుతుంది. పోతారా అనే బుజ్జి? సరే వెళ్ళగోరు మరి. అత్తమ్మ, పోతాం మరి, జాగ్రత్తగా చూసుకోరి. సరేరా బుజ్జవా, మంచిగా చూసుకుంటాం. అమ్మా, ఇగో ఈ చిన్నోని తీసుకోయే. అక్క, చింటుగాని తీసుకురాపోయే, పోదాం. చింటూ, లేరా అయ్యో పోదాం. అద్దు నాన్న, చిన్న పాప దగ్గర ఉండదు, డాక్టరు ఇంజెక్షన్ ఎత్తాడు నీకు. అద్దు నాన్న, ఇవో చిన్న పాపను ఇప్పుడు ఇంటికి తీసుకొస్తారు, మనం ఇంటికి పోయినాక అక్కడనే ఉండు, సరేనా? చిన్న పాపని ఇంటికి తీసుకొస్తారా? సరే, మనం ఇంటికి పోయి చిన్న పాపకు వెల్కమ్ చెప్దాం పా. పారాపా, పోయి వెల్కమ్ చెప్దాం పా చిన్న పాపకు. అమ్మా, మేము పోతామే ఇక. రాధిక, పోదామా, నేను లేట్ అవుతుంది. పోదాం బావా, బాగా లేట్ అవుతుంది, పోదాంపా. వదినా, మరి మేము పోతున్నాం, ఇంటికి వచ్చినాక అత్త పట్టు. వదినా, ఇక మీరు ఇంటికి వచ్చినాక అత్తం పట్టు. బాయ్ చిన్న తల్లి. సరే లిల్లీ. చెల్లా, జాగ్రత్తరా, మంచిగా వండుకో, రెస్ట్ తీసుకో. సరే అన్నయ్య, తీసుకుంటా. అత్తమ్మ, పిన్ని పోయేత్తాం. సరే అల్లుడు, పోయిరారి. సరే నాని, మెల్లగా వారు బిడ్డ. నువ్వు చిన్న పాపను తీసుకొని తొందరగా మన ఇంటికి, నేను వెల్కమ్ చెప్పి అక్కడ నీతోటి ఉంటా చిన్న పాప దగ్గర. సరే చింటయ్య, నీ పిల్లని పట్టుకొని నేను అత్తపో.